అందరికీ నమస్కారం. పైథాన్ తెలుగు ట్యుటోరియల్స్కి స్వాగతం. మనం లాస్ట్ క్లాస్లో పైథాన్ మెంబర్షిప్ ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం. ఇన్ అండ్ నాట్ ఇన్ అనేసి. అండ్ ఈ క్లాస్లో మనం పైథాన్ ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐడెంటిటీ ఆపరేటర్స్ అనేటివి ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఐడెంటిటీ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు చెక్ ది అడ్రస్ రెఫరెన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ ఈజ్ సేమ్ ఆర్ నాట్. ఏంటంటే మనము జనరల్గా డేటాని స్టోర్ చేసేదానికి వేరియబుల్స్ని వాడుతుంటాం కదా. సో ఆ డేటా అనేది మెమరీలో స్టోర్ అయినప్పుడు వేరియబుల్ నేమ్స్ ఆ డేటాని పాయింట్ చేస్తూ ఉంటాయి, మెమరీ అడ్రస్ని పాయింట్ చేస్తూ ఉంటాయి. అలా పాయింట్ చేసే అడ్రస్ రెండు వేరియబుల్స్కి సేమా లేక వేరే ఉన్నాయా అనేది మనం ఇక్కడ చెక్ చేస్తాం. వేటిని ఉపయోగించి? ఈజ్ అండ్ ఈజ్ నాట్ అనే ఆపరేటర్స్ని ఉపయోగించి. దాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. న్యూ ఫైల్ తీసుకుందాం. పైథాన్ ఫైల్ ఐడెంటిటీ ఆపరేటర్స్ నేమింగ్ చేద్దాం. ఏమీ అవసరం లేదు, క్యాన్సిల్ చేసేద్దాం. ఐడెంటిటీ ఆపరేటర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ బిలో కూడా 10 అనే డేటా మనం పెట్టామనుకుందాం. ఇప్పుడు మనం ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో 10 క్లాసెస్ ముందు పైథాన్ వేరియబుల్స్ అనే టాపిక్ మనం డిస్కస్ చేసేటప్పుడు మెమరీలో ఇలా ఇచ్చినప్పుడు ఎలా స్టోర్ అవుతుంది అది అనేది వివరించి ఉన్నాను. సో దాన్ని మీరు రీకాల్ చేసుకుంటే కనుక 10 అనేది మాత్రం స్టోర్ అయ్యి ఆ 10 అనే మెమరీ లొకేషన్ని ఈ రెండు వేరియబుల్స్ని కూడా పాయింట్ చేస్తూ ఉంటాయి. సో అది మనం తెలుసుకోవాలి అంటే, అడ్రస్ తెలుసుకోవాలి అంటే ఐడి ఆఫ్ ఏ మనం చూద్దాం. తెలుసుకోవాలి కాబట్టి, ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ ఐడి ఆఫ్ ఏ. దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఏం జరుగుతుందంటే, ఏ అనే వేరియబుల్ ఏ మెమరీ అడ్రస్ని పాయింట్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ టైం కాబట్టి రన్ ఐడెంటిటీ ఆపరేటర్స్. సి దిస్ ఈజ్ ద పాయింటర్ టు విచ్ ఏ వేరియబుల్ ఈజ్ రెఫరింగ్ టు. అండ్ ఈ అడ్రస్లో మనకి 10 అనే డేటా స్టోర్ అయి ఉంటుంది కదా. నెక్స్ట్ మరి బిలో బి అనే వేరియబుల్ ఏ మెమరీ అడ్రస్ని పాయింట్ చేస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ప్రింట్ ఐడి ఆఫ్ బి అని మనం ఇచ్చినప్పుడు అది ఏ అడ్రస్ని పాయింట్అవుట్ చేస్తుందో చూద్దాం. ఎగ్జిక్యూట్ చేసాం, చూసారా? రెండు కూడా అంటే ఏ అనేది ఇదే అడ్రస్ని పాయింట్అవుట్ చేస్తుంది అండ్ బి అనేది కూడా సేమ్ అడ్రస్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఎందుకంటే రెండిట్లో ఉన్నది కూడా ఒకే డేటా. పైథాన్లో మనం డిస్కస్ చేసుకున్నాం, ఒకే డేటా ఎన్ని వేరియబుల్స్లో స్టోర్ చేసినా కానీ ఆ డేటా అనేది ఒక్కొక్క వేరియబుల్లో ఒక్కొక్క మెమరీ లొకేషన్లో స్టోర్ కాదు, ఉన్న ఒకే డేటా ఒకే మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. అండ్ మనం ఎన్ని వేరియబుల్స్లో అయితే ఆ డేటా పెడతామో అన్ని వేరియబుల్స్ కూడా ఆ డేటాని పాయింట్ చేస్తూ ఉంటుంది, అదే మెమరీ అడ్రస్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది అనేసి మనం తెలుసుకున్నాం కదా. దానికి ఇదే అనమాట ప్రూఫ్. సో రెండు కూడా ఒకే మెమరీ అడ్రస్ని పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాయి. మరి ఈ అడ్రస్ సేమా కాదా అనేది మనం తెలుసుకునేదానికి ఈజ్ అనేదాన్ని మనం ఉపయోగిస్తాం. సే ఏ ఈజ్ బి అని అన్నాము అంటే ఏ అనే మెమరీ అడ్రస్ బి అనే వేరియబుల్ మెమరీ అడ్రస్ సేమా అని అర్థం అనమాట. సో దాన్ని ప్రింట్ చేద్దాం. సేమ్ అయితే అది ట్రూ అనేసి ఇస్తుంది మనకి రిజల్ట్. లేదు వేరే డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ అయితే అది ఫాల్స్ అని మనకి రిజల్ట్ ఇస్తుంది. రన్ చేద్దాం. ఎస్, చూడండి
ఏ అనే మెమరీ అడ్రస్ బి అనే మెమరీ రెండు సేమ్ కాబట్టి ఇక్కడ మనకి ప్రింట్ 8th లైన్లో ఎగ్జిక్యూట్ మనం అడిగాం ఏ ఈజ్ బి అంటే ఏ అడ్రస్ బి అడ్రస్ మెమరీ లొకేషన్స్ ఒకటేనా అనేసి అప్పుడు ఎస్ అవును ట్రూ అనేసి అది మనకి రిప్లై ఇచ్చింది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 20 స్టోర్ చేశాను. 20 అంటే అది ఇంకా వేరే మెమరీ లొకేషన్లో ఈ 20 అనేది మనకు స్టోర్ అవుతుంది. బి అనే పాయింటర్ అప్పుడు వేరే మెమరీ లొకేషన్ని పాయింట్ చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. రన్ చేద్దాం. రన్ చేసినప్పుడు చూడండి, సే ఐడి ఆఫ్ ఏ అంటే ఇంతకుముందు ఉన్న అడ్రస్సే ఉంది అండ్ ఐడి ఆఫ్ బి అప్పుడు ఏం జరిగింది, 20 అనేది వేరే మెమరీ లొకేషన్లో స్టోర్ అయింది. ఆ మెమరీ లొకేషన్ అడ్రస్ కూడా మారింది. ఇప్పుడు మనము ఏ ఈజ్ బి అనేసి మనం ఇప్పుడు ఇక్కడ మనం దాన్ని క్వశ్చన్ చేసాం. ఏ ఈజ్ బి అంటే ఏ అనే వేరియబుల్ మెమరీ అడ్రస్ బి అనే మెమరీ అడ్రస్ ఒకటేనా అనేసి అడిగాం. సో ఇప్పుడు ఒకటేనా ఇవి రెండు కాదు, ఇది వేరే అడ్రస్ ఇది వేరే అడ్రస్ని పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి ఇది ఫాల్స్ అని మనకి అవుట్పుట్ ఇచ్చింది. అండ్ ఈజ్ నాట్ అంటే కూడా సేమ్ దీనికి కాంప్లిమెంటరీ ఆపోజిట్ అనమాట. ఈజ్ నాట్ అంటే ఇవి రెండు డిఫరెంటే కదా అని మనం దీన్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం రన్ చేస్తే ట్రూ రావాలి ఆన్సర్. ఎస్ ట్రూ. ఏ పాయింటర్ వేరే మెమరీ లొకేషన్ని పాయింట్ చేస్తుంది, బి పాయింటర్ కూడా వేరే మెమరీ లొకేషన్ని పాయింట్ చేస్తుంది. ఎస్ అవును ఇవి రెండు వేరు వేరే అని నిజమే అని ట్రూ అని మనకి రిజల్ట్ ఇచ్చింది. సపోజ్ సే 10 అనేసి మళ్ళీ మనం 10 అని ఇచ్చాం, లేకపోతే ఈసారి ఏని మారుద్దాం 2020. సో 2020 సేమ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి ఇవి రెండు సేమ్ అడ్రస్ని పాయింట్అవుట్ చేస్తాయి. అప్పుడు ఇది మనకి మనం ఏం రిజల్ట్ వస్తుందో చూద్దాం. ఫాల్స్ అనేది వస్తుంది. ఇదిగోండి, ఎందుకంటే సేమ్ రిజల్ట్. మనం ఏం అడిగాం, ఇవి రెండు డిఫరెంటే కదా అనేసి అడిగాం. కాదు డిఫరెంట్ కాదు, ఇవి రెండు సేమ్గా ఉన్నాయి అని ఫాల్స్ అనే రిజల్ట్ని మనకి అవుట్పుట్కి ప్రింట్ చేసింది. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రీఫ్ అబౌట్ ఐడెంటిటీ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ అండి. అండ్ ఈ క్లాస్తో పైథాన్ ఆపరేటర్స్ అనేది కంప్లీట్ అయ్యింది. టోటల్గా 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ మనం చూసాము. అండ్ దెన్ నెక్స్ట్ క్లాస్ నుంచి మనం డేటా టైప్స్ అండ్ ఇట్స్ మెథడ్స్ అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగా నంబర్స్, స్ట్రింగ్స్, లిస్ట్స్, టుపుల్స్, డిక్షనరీస్, సెట్స్, ఫ్రోజన్ సెట్స్ ఇటువంటివన్నీ చూసాం కదా. వాటిపైన మనం ఎన్ని విధాలైన ఆపరేషన్స్ చేయొచ్చు, ఎన్ని విధాలైన మెథడ్స్ ఉన్నాయి, వాటికి ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు వాటిని అనేది మనం డీటెయిల్గా ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క డేటా టైప్ తీసుకొని దానిపైన మనం ఎక్సర్సైజ్ చేస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నమస్తే.